అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు, జెమాలజీకి సంబంధించి చాలా మందికి ఎన్నో అనుమానాలు ఉంటూ ఉంటాయి. వాటన్నిటిని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు తనుష్క గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మేడం, చాలా మంది హైయర్ స్టడీస్ చదువుకున్న వాళ్ళు ఎంత మంచి గోల్డ్ మెడలిస్ట్, కాలేజ్ టాపర్, యూనివర్సిటీ టాపర్ అయినా కూడా వాళ్ళకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు, మాకెందుకు జాబ్ పరంగా సక్సెస్ అవ్వలేకపోతున్నాము, సెటిల్ అవ్వలేకపోతున్నాము అని బాధపడుతూ ఉంటారు. అసలు ఏ కారణాల వల్ల వాళ్ళకి అలా జరుగుతుంది జాతక పరంగా, కానీ వాళ్ళకి ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి చెప్తారా? చాలా బాగా చదువుకుంటారు, కానీ చదువుకున్న తర్వాత ఎందుకు వాళ్ళకి అసలు జాబ్ రాలేని విషయం చెప్తానమ్మా. అయితే జాబ్ అనేటప్పుడు ప్రతి ఒక్క జాతకంలో అక్కడ 9th హౌస్, అదిదా ఉద్యోగ స్థానం చెప్తాము. ఇంకొకటి ఏంటంటే జాబ్కు ఒకటి ఏంటంటే కారకుడు కుజుడు అవుతాడు, అంటే ఉద్యోగ కారకుడు అని చెప్తాము. సో ఇది జాతకంలో బాగా లేకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే జాబ్ విషయంలో ప్రాబ్లం ఉంటుంది. అంటే వాళ్ళు ఎంతో ట్రై చేసినా కానీ రాదు. ఇప్పుడు వాళ్ళు మంచిగా చదువుకున్నారు అంటే చక్రంలో వాళ్ళకి హైయర్ స్టడీ సంబంధించిన గ్రహం బాగున్నప్పుడు బాగా చదువుకుంటారు. సూర్యుడు బుధుడు కలిసి ఉన్నప్పుడు అది కూడా ఏంటంటే 1, 4, 8, 12లో ఉంటే బుధ ఆదిత్య యోగం అంటారు. అలా ఉన్నప్పుడే వాళ్ళు మంచిగా చదువుకుంటారు. అసలు కాలేజీలోనే టాపర్గా ఉన్న వాళ్ళకి కూడా జాబ్ లేకుండా మనం ఉన్న వాళ్ళని చూస్తున్నాం. కానీ ఇంత మంచిగా చదువుకున్నప్పుడు జాతకంలో ఉద్యోగ స్థానం అనేది కూడా బాగుండాలి కదా. సో అది వాళ్ళకి నెగిటివ్ అయినప్పుడు వాళ్ళ చక్రంలో కుజుడు బాగలేకపోతేనో ఉద్యోగ స్థానం బాగలేకపోతేనో వాళ్ళకి జాబ్ విషయంలో సమస్య ఉంటుంది. సరే, చాలా మందిలో ఏం చేస్తారంటే గవర్నమెంట్ జాబ్ గురించి వెయిట్ చేస్తూ వాళ్ళకి అసలు దానివల్ల ఏమవుతుందంటే వచ్చిన చిన్న చిన్న జాబులు కూడా వదిలేసుకుంటారు. అంటే గవర్నమెంట్ జాబ్ గురించి అసలు ఓకే ట్రై చేయని లేదు నాన్నలే, కానీ వచ్చిన జాబ్ కూడా వాళ్ళకి ఏదైనా చిన్న జాబ్ వచ్చినా కూడా దానిలో ఫస్ట్ వాళ్ళు జాయిన్ అయిపోతే దాని తర్వాత ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేస్తూ ఉండవచ్చాము. అప్పుడు వాళ్ళకి వచ్చినప్పుడు గవర్నమెంట్ జాబ్ జాయిన్ అవ్వచ్చాము. అయితే ప్రతి ఒక్కరికి ఎంతో వచ్చిన ఒక మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం, అందుకే ఏ జాబ్ చేయలేమన్నప్పుడు వాళ్ళకి అదే నెగిటివ్గా ఉండి ఉండి అదే డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అందుకే ఒక చిన్న జాబ్లో జాయిన్ అయితే అవి మర్చిపోతారు, ప్లస్ వాళ్ళు ట్రై చేస్తారు, కానీ తప్పకుండా జాబ్ వస్తుంది. ఒక విషయం, చక్రంలో నెగిటివ్ గ్రహాలు ఎవరు అంటే కుజుడు ఒకటి మాంది గ్రహం అయితేనో వగ్రమై ఉంటానో జాబ్ రాదు. సో ఇంకా ఒకటి 9th హౌస్ ఉద్యోగ స్థానం బాగా లేకపోతే. బట్ వీళ్ళు ఒక చిన్న రెమెడీ చేసుకోవచ్చు. అంటే జాతక పరంగా కొంతమందిలో అసలు 100% రిజల్ట్ రావాలి అని అనుకునే వాళ్ళు జాతక పరంగా ఫాలో కావచ్చాము. సో అలా కావాలంటే మా ఆఫీస్ నెంబర్ కాల్ చేసి తెలుసుకోవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చాము. ఒకవేళ మీరే చిన్న చిన్న రెమెడీ ఫాలో అవుతారంటే ఇందులో మన చెప్పే రెమెడీ ఫాలో అయ్యి కొన్ని మందికి అసలు జాబ్ వస్తుంది. అయితే కొంతమందికి కొంచెం డిలే అవ్వచ్చు, ఎందుకంటే మనం వచ్చి కామన్ రెమెడీదా ఇవ్వబోయాము ఇప్పుడు. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలనేది చెప్తాను. అంటే ఉద్యోగం అంటేనే ఎవరు కుజుడే కారకుడు అని చెప్పాము. ఈయనకి సంబంధించిన వారం ఏమవుతుందంటే మంగళవారం అవుతుంది. నెక్స్ట్ ఆయనకు సంబంధించిన రెమెడీ అంటే ఆయనకు కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి అనేటప్పుడు ఏంటంటే ఆయనకు ఒక షణ్ముఖ చక్రంని ఒకటి వేయాలి. షణ్ముఖ చక్రం అంటే మనం నెట్లో కూడా సెర్చ్ చేస్తే దొరుకుతుంది షణ్ముఖ చక్రం ఎలా డ్రా చేయాలని. ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్లో ఏం చేస్తారంటే కందులు అనేటప్పుడు ఏంటంటే మన కాపర్ ప్లేట్ తీసుకోండి, కాపర్ ప్లేటు లేకపోతే వెండి ప్లేట్, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చాము. తీసుకుని 1 kg కందులు తీసుకొని దాంట్లో అసలు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చక్రం అంటే మన షణ్ముఖ చక్రం అంటాం, అది షణ్ముఖ చక్రంని జస్ట్ ఒక పెన్నో పెన్సిలో పెట్టి దాంట్లో వేయాలి. వేసిన తర్వాత దాంట్లో మధ్యలో ఒక తమలపాకు పెట్టి దీపం వెలిగించవాలి. దీపం అనేటప్పుడు ఏమవుతుందంటే నువ్వుల నూనెతోనే వెలిగించవచ్చాము. సో ఆ దీపం వెలిగించేసి అసలు స్వామి వారికి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన గాయత్రి మంత్రము అవి చాంటింగ్ చేసుకుంటూ అంటే పువ్వులతో అర్చన చేయాలి. స్వామి వారి ఫోటో ఉన్నా పర్వాలేదు. ఫస్ట్ మనం ఎప్పుడైనా కానీ పూజ చేసి గణపతితో స్టార్ట్ చేయాలి, ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. సో ఈ ఒక్క పూజ అనేటప్పుడు మనం ఎట్లా అంటే జాబ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఎవరైనా కానీ కామన్గా గణపతి పూజ చేసిన తర్వాత చేయాలి ఈ చక్రం కూడా. సో తర్వాత ఏం చేస్తారంటే దీపం వెలిగించేసి అగరబత్తి ముట్టించేసి మన గణపతిని సంకల్పం చేసుకుని సెపరేట్గా మనం పెట్టే దాంట్లోనే దీపం ఉండాలి. ఎందుకంటే మనం చేసే చక్రం ఎట్లనంటే ఒక ప్లేటు మీద ఇక్కడ కందులు 1 kg వేస్తాము, దాని తర్వాత దానిలో మంచిగా స్ప్రెడ్ చేసేసి దాంట్లో షణ్ముఖ చక్రం వేస్తాము. షణ్ముఖ చక్రం వేసిన తర్వాత దాని మీద ఏం చేస్తామంటే దీపం వెలిగిస్తాము. ఆ దీపం వెలిగించి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉంటాను. మీకు సుబ్రహ్మణ్య స్వామి అంటే తమిళ్ గాడు వచ్చి మురుగడు అని చెప్తారు. సో ఆయన ఫోటో ఉంటే పెట్టేసుకొని
ఆయనకు మంత్రం, గాయత్రి మంత్రం చదువుకొని పువ్వులతో అర్చన చేయండి. దాని తర్వాత అక్కడ వచ్చి మీరు స్కంద షష్ఠి కవచంని ఒకటి ఉంటుంది. సో అది యూట్యూబ్లో కూడా మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. దాన్ని పెట్టి మీరు 20 మినిట్స్ ఉంటుంది ఆ మంత్రము, అది వింటూ అయిన తర్వాత ఏంటంటే ప్రసాదం పెట్టి ఆరతి ఇవ్వండి. ఎండు ఖర్జూర్ కానీ లేకపోతే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ప్రసాదం పెట్టి ఆరతి ఇచ్చి తర్వాత ఆ ప్రసాదం తీసుకోండి. ఇది వచ్చి 9 రోజులు చేశారంటే చాలామంది జాబ్ లేదనే వాళ్ళకి ఈ రెమెడీ చాలా మంచిగా ఉంటుంది. అంటే ఇది స్టార్ట్ చేసేది మంగళవారం కానీ తర్వాత షష్ఠి తిథిలో కానీ స్టార్ట్ చేయవచ్చాము. అంటే ఇది వచ్చి మంగళవారం అనేటప్పుడు కుజుడికి చాలా ఇంపార్టెంట్ రోజు, తర్వాత షష్ఠి తిథి అనేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గురించి ఉంటుంది కాబట్టి సో ఈ రెండిట్లో ఏదైనా ఒక రోజు స్టార్ట్ చేసి 9 రోజులు చేయాలి. ఇలా తప్పకుండా చేస్తే వాళ్ళకి ఏదైనా ఒక జాబ్ అనేది వస్తుంది. సో ఒకవేళ మేము పూర్తిగా జాతకం తెలుసుకుని రెమెడీ ఫాలో అవుతామంటే అది ఖచ్చితమైన రెమెడీ అయితే మీకు వస్తుందన్నమాట. సో ఇది నార్మల్గా ఫాలో అయ్యే వాళ్ళు అవ్వచ్చు. హైయర్ స్టడీస్ చదువుకున్న వాళ్ళు ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వాలి అని అలా అనుకునే వాళ్ళకి 100% మీకు రిజల్ట్ ఉంటుందండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు.